బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలో 3 లక్షల పిచ్చి కుక్కలున్నాయని, ఆ పిచ్చి కుక్కల అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన కరెంట్ రైతు బంధు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మీద కక్షతోనే రైతుల పంటను ఎండబెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ కు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. పంటలకు నీరు వదలకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కుతాను అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఓ చిన్న పిల్లగాడు ట్యాంకర్లతోని మా పొలం ఎండిపోతా ఉంది, మేము నీళ్లు కొడతా ఉన్నాము చూడండి, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నా తల్లిదండ్రులకి నేనే చెప్పిన. ఎందుకంటే మా తాతకి 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నాడు. కానీ ఆ 4000 రూపాయల పెన్షన్ రాలే, కానీ నా 4 ఎకరాల పొలం మాత్రం ఇవాళ ఎండిపోతా ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లగాడు చెప్తా ఉన్నాడు. చాలా బాధ అనిపిస్తూ ఉంది. మా బీఆర్ఎస్ పార్టీ మీ ఎమ్మెల్యేల మీద మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ మా తెలంగాణ రైతాంగాన్ని మీద తీర్చుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లొస్తాయి, ఇలా కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అయితే అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన 24 గంటల ఫ్రీ కరెంట్ ఎట్లొస్తుంది, ఇవాళ చక్కగా కరెంట్ ఎందుకు రాదు అని నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టైంకి ఎట్టబడుతుంది, ఇవాళ రైతు బంధు టైంకి ఎట్టబడదని నేను అడుగుతా ఉన్నాను. ఇరిగేషన్ డీలకి ఏఈలకి అందరు కూడా మాట్లాడుతూ ఉన్నా, పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఎట్టు పరిస్థితుల్లో మీరు కంపల్సరీ నీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా రైతులని తీసుకొని నేను రోడ్ ఎక్కుతా అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 15 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే, ఇవాళ 15 స్కాములు, ఇవాళ సన్న బియ్యం స్కామ్, బుడద స్కామ్, ఇసుక స్కామ్, బీఆర్యూ ట్యాక్స్ స్కామ్. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి? ఎవరన్నా మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట. నేను అడుగుతా ఉన్నాను, ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా? మళ్ళా ఇదే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదా? నీకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనేది విషయం నువ్వు మర్చిపోకు రేవంత్ రెడ్డి అని చెప్తావు. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలుతో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు, ప్రజలని నమ్మించినావో, నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇలా ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క జావు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.